కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ప్రముఖ రైతు సంఘ నాయకులు, రైతాంగ ఉద్యమాలకి ఆద్యుడు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఉమ్మడి రాష్ట్రంలో అనేక రైతాంగ ఉద్యమాలని నిర్వహించిన వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి నిన్న మరణించారు. ఆయన మృతికి మన ఛానల్ తరఫున, నా తరఫున కూడా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. సారంపల్లి మల్లారెడ్డి గారు నాకు కూడా బాగా పరిచయం. అనేక సమావేశాల్లో, రైతాంగ సమావేశాల్లో వారితో కలిసి నేను కూడా కొన్ని చోట్ల పాల్గొనటం, కొన్ని చోట్ల వేదికను షేర్ చేయటం అనేది కూడా జరిగింది. మల్లారెడ్డి గారు మొత్తం తన జీవితం మొత్తం కూడా, ఆయనకు ఇప్పుడు 88 ఏళ్ల వయసులో మరణించారు. 88 ఏళ్ల వయసులో ఆయన మరణించి దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు తన ప్రజా జీవితం మొత్తం కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసమే కృషి చేశారు. ముఖ్యంగా రైతాంగం కోసం. ఈ దేశంలో రైతాంగం బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని ఆయన విశ్వసించారు. అలాగే ఆయన ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి, రైతులకి గిట్టుబాటు ధరలు లభించాలి అని జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలవనరుల్ని ఎలా వినియోగించాలి, పుచ్చలపల్లి సుందరయ్య గారు అప్పుడు అంతకుముందు ఒక పుస్తకం రాశారు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పథకం అని చెప్పేసి. అది చిన్న పుస్తకం. అంటే ఆంధ్రప్రదేశ్లో నీటిని ఎలా వినియోగించాలి, రాష్ట్ర అభివృద్ధికి ఎలా ఉపయోగించాలి అంటే ఉమ్మడి రాష్ట్రం ఆయన రాశారు. మల్లారెడ్డి గారు దాన్ని మరింత సమగ్రంగా ఆంధ్రప్రదేశ్లో నీటి వనరులు అభివృద్ధి అని చెప్పేసి ఒక గొప్ప పుస్తకాన్ని రాయటం జరిగింది. అఖిల భారత రైతు సంఘంలో ఏఐకేఎస్ అండ్ ఆల్ ఇండియా కిసాన్ సభ దానిలో ఆయన కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులో కూడా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా కొనసాగారు. అందువలన ఆయన ఆశయాలు మనం సాధించవలసిన అవసరం ఉంది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.